హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఆలూ పరాటా ఇంట్లోనే ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఈజీగా సింపుల్గా గోధుమ పిండితోనే ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ గోధుమ పిండిని ఆశీర్వాద్ వాళ్ళది వాడుతున్నానండి. మీ దగ్గర మల్టీగ్రెయిన్ ఉన్నా వాడచ్చు, మీ దగ్గర ఏ గోధుమ పిండి ఉంటే అది వాడచ్చు, పట్టించుకున్నది అలా అయినా. తర్వాత ఇక్కడ నేను చూపించిన దాంట్లో 3 కప్స్ తీసుకున్నాను. ఇది 3 మెంబర్స్కి వస్తుందండి. తర్వాత సాల్ట్ యాడ్ చేశాను టేస్ట్కి తగ్గట్టు. ముందుగా దీన్ని అంతా కలుపుకోవాలండి. సాల్ట్ వేసాక డైరెక్ట్ వాటర్కి వేయకూడదు. తర్వాత ఇక్కడ వాటర్ కూడా ఒక్కసారి యాడ్ చేయకూడదండి, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ ఈ టిప్ చపాతీ, పూరి మనం ఏ పిండి ఇలా కలుపుకున్నా ఒక్కసారిగా వాటర్ యాడ్ చేసి కలుపుకోకూడదండి, అప్పుడు అలా గట్టిగా అవుతాయండి. ఈ టిప్ మీరు ఫాలో అయ్యి చూడండి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకుంటే చపాతీ చాలా మెత్తగా ఉంటాయి. చపాతీ ఆర్ పరాటా, పూరి ఏదైనా వీళ్ళు చాలా మెత్తగా ఉంటాయి. ఈ టిప్ మీరు ఫాలో అయ్యి చూడండి. నేను ఇక్కడ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకున్నాను. చూడండి, ఇలా గట్టిగా కలుపుకోకూడదండి. ఎప్పుడైనా చపాతీ పిండి మనం గట్టిగా కలుపుకోకూడదు, కొంచెం మన స్టిక్కీ ఫామ్లోనే కలుపుకోవాలంటే కొంచెం అలా చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, కొంచెం అలా అంటుకున్నట్టు అలానే కలుపుకోవాలండి. అప్పుడు మనం చపాతీ ఎన్ని గంటలైనా అది అలాగే మెత్తగా ఉంటుందండి. చూడండి, తర్వాత ఆయిల్ యాడ్ చేసి ఒకసారి అలా కలుపుకుంటున్నానండి. చూడండి, ఆయిల్ వేసి మొత్తం అలా కలుపుకున్నాను. తర్వాత ఇక్కడ నేను ఒక కాటన్ క్లాత్ తీసుకున్నానండి, కర్చీఫ్ తీసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది కాటన్ది. నీళ్ళంతా పిండేసి ఓన్లీ వెట్గా ఉంటే, తడిగా ఉంటే చాలండి. దాన్ని ఇలా కవర్ చేసి మూత పెడుతున్నాను. దీన్ని రెస్టింగ్ కోసం అండి. ఇది టైం ఉన్న వాళ్ళు రెస్ట్ ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు అండి, మన ఇష్టం అండి. చూడండి, 10 మినిట్స్ 20 మినిట్స్ ఎలా అయినా రెస్టింగ్ ఇవ్వచ్చండి. తర్వాత ఇక్కడ నేను ఆలు బాయిల్ చేశానండి. చూడండి, బంగాళదుంపలను బాయిల్ చేసి సాల్ట్ వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. వీటిని పీల్ ఆఫ్ చేసి స్మాష్ చేస్తున్నానండి. ఇక్కడ మీ దగ్గర స్మాషర్ ఆర్ పప్పు గుత్తి ఏది ఉంటే దానితో ఇలా మెత్తగా చేయాలండి. చేత్తోనైనా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. నేను ఇక్కడ గంటితో చేశానండి. చూడండి, మధ్యలో చిన్న చిన్న ముక్కలుగా ఉన్న ప్రాబ్లం ఏం లేదండి, అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అలా ఉన్నా కూడా చూడండి, నేను ఇలా మెత్తగా చేశాను. తర్వాత ఇందులో వాము వేస్తున్నాను, అజ్వైన్ వామ్. తర్వాత సాల్టు, ఇవన్నీ ½ టీ స్పూన్స్ వేసానండి. కారం సాల్ట్ అన్నది ఎవరు తినే దాన్ని బట్టి వాళ్ళండి, ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు. కొంతమంది ఎక్కువ తింటారు కారం. తర్వాత కొత్తిమీర వేసాను. ఇక్కడ ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నానండి నేను. ఇది 1 టీ స్పూన్ వేసానండి. ఈ ఆమ్చూర్ పౌడర్ పులుపు కోసం వేస్తామండి, ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అది లేని వాళ్ళు నిమ్మరసమైన పిండుకోవచ్చండి, నో ప్రాబ్లం. తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేశాను. వీటన్నిటిని మెత్తగా కలుపుకోవాలని, అన్నీ కలిసేటట్టు ముద్దగా అయ్యేట్టు. చూడండి, ఇలా కలుపుకున్నాను. తర్వాత ఈ పిండిని మీద నుంచి ఆ వెట్ క్లాత్ని తీసేసి మనం ఇప్పుడు పరాటాలు చేసుకుందామండి. చూడండి, ఇక్కడ చిన్న చిన్న ముద్దలుగానే చేసుకుంటున్నానండి. మనం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటామండి ఈ పరాటాని. హై ఫ్లేమ్లో అయితే పెద్దగా చేస్తే చుట్టూ అంతా కాలవు. సో మీడియం సైజే చేసుకోండి ఎవరైనా. చూడండి, ఇక్కడ నేను చిన్న ముద్దలుగా తీసుకున్నాను. ఇలా చిన్నగా డస్టింగ్ పౌడర్ కూడా నేను గోధుమ పిండే వాడానండి. చూడండి, ఇలా చిన్నగా చేసుకొని ఇక్కడ ఇవి మన స్టఫింగ్ ఆలుది ఉంది కదండి, దాన్ని మధ్యలో పెట్టి ఇలా అంతా చుట్టూ క్లోజ్ చేశానండి. పైన ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే తీసేయొచ్చండి. ఇలా మళ్ళీ దగ్గరగా చేసి ముద్దలాగా. చూడండి, పైన ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే దాన్ని తీసేయాలండి. చూడండి, ఇలా చేతితో ఈవెన్గా అనుకొని మళ్ళీ డస్టింగ్ పౌడర్ గోధుమ పిండిని పొడి పిండిని యాడ్ చేస్తూ
కొంచెం మందంగా రుద్దుకోవాలండి, దీన్ని చేసుకోవాలి. చూడండి ఈ మందం అయితే సరిపోతుంది, నేను మీకు చూపిస్తున్న మందం. ఇది మరీ పలచగా ఉంటే టేస్ట్ బాగాలేదండి. నేను రెండు ట్రై చేశాను. మందంగా ఉన్నది టేస్ట్ చాలా బాగుంది, పొంగింది. పలచగా ఉన్నది పొంగలేదు, టేస్ట్ బాగాలేదండి, గట్టిగా అనిపించింది నాకు. ముందుగా పాన్ వేడయ్యాక మనం తీసుకున్న చపాతీ పాన్ ఏదైతే ఉందో అది వేడయ్యాక ఈ పరాటాని టూ సైడ్స్ ప్లెయిన్గా కాల్చుకోవాలండి. ముందుగా ప్లెయిన్గా కాల్చుకున్నాకనే ఇక్కడ ఆయిల్ యాడ్ చేయాలండి. చూడండి, ఆయిల్ ఆర్ గీ, నెయ్యి ఏదైనా వాడుకోవచ్చండి, ఇక్కడ రూల్ ఏమీ లేదు. చూడండి ఇక్కడ టూ సైడ్స్ ఇది అంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి, ఎందుకంటే ఇది మందంగా ఉంటుంది. మనం హై ఫ్లేమ్లో పెడితే ఒక్కసారి కాలిపోతుంది, లోపల కాలదండి. అందుకని ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలండి. ఇక్కడ నేను ఒకటి కాల్చేలోపు ఇంకొకటి చేసుకునేంత టైం పట్టిందండి. ఇది మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటేనే దీని టేస్ట్ బాగుంటుందండి. చూడండి మన ఎమ్మీ పరాటా రెడీ అయిపోయిందండి. దీన్ని ఇలాగ డైరెక్ట్గా తినొచ్చు, కర్డ్తో తినొచ్చండి, పెరుగుతో తినొచ్చు. చూడండి దీనికి ఎలాంటి చట్నీస్ అవసరం లేకుండా ఇలా తినొచ్చండి. అది నచ్చని వాళ్ళు పెరుగుతో తింటారండి. అంతేనండి, మన ఆలూ పరోటా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి చూడండి. డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఈ విజయ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.